ఉగాది కూడా రకరకాల రాజకీయాలు ఎవరి పంచాంగం వాడితే అదొకటి, అది అలా ఉంచుదాం. జాబ్ క్యాలెండర్ మేము ఉన్నవాడితో అభివృద్ధి చేస్తాము, ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సంతోషమే, ఎందుకంటే ఉపాధి లేకపోవడం అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నది కూటమి యొక్క ప్రధానమైన వాగ్దానం. సరే, చంద్రబాబు అలా అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు, మేము కట్టుబడి ఉన్నాము దీనికి అని. లోకేష్ అంతకుముందు నుంచి కూడా చెప్తున్నారు. నిజంగా ఈరోజే నిన్న BBC ఒక స్టోరీ కూడా ఇచ్చింది, భారతదేశంలో చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కానీ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతూ ఉంది అనే పద్ధతిలో BBC నిన్ననే ఒక స్టోరీ ఇచ్చింది. ఎందుకు ఒక ఇండియాలోనే ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది మిగతా చోట్ల కంటే అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు యాస్పిరెంట్స్ వీళ్ళు పెరుగుతున్నారు ఇలా చెప్పింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇదిగోండి, ఇది BBC స్టోరీ. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6.1%, హైయెస్ట్ ఇన్ 45 years అని. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వటము, DSC పెట్టడము, లేకపోతే ఇంకోటి ఇదంతా. కానీ సంతోషించడంతో పాటు వాస్తవ సత్యాన్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆ సత్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్వీట్లో చెప్పింది, చంద్రబాబు చెప్పింది కూడా 30,000 ఉద్యోగాలు ఇచ్చామని. అంటే ఇప్పుడు 21 దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఉన్నది 2 ఉగాదిలు, 3వ ఉగాది నాటికి ఎన్నికలు. 2 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇచ్చా అన్ని రకాలు కలుపుకుంటే అనేవాళ్ళు మిగిలిన 2 ఏళ్లలో ఎన్ని ఇవ్వాలి? 19,70,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఈ మాటలు కానీ పొంతనుందా? నేనేమి లోతైన విమర్శలు పోవటం లేదు, చాలా పైకి కనిపించే వాస్తవాలనే నేను చెప్తున్నాను. యువజన సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, పేదవాళ్ళు కానీ మీరు తొందరగా ఉద్యోగాలు ఇవ్వండి, లేదా ఉద్యోగాలు వచ్చి ఏర్పాట్లైనా చేయండి, ఇటువంటివి అడుగుతుంటే 20 లక్షల ఉద్యోగాలు అని అదేమో మంత్రంలాగా పాడుకుంటూ, రెండో వైపున మటుకు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఈ 10,000 ఉద్యోగాలు DSC ద్వారా ఇచ్చాము, ఇదేమో వేలల్లో కూడా లేదు, అక్కడేమో లక్షల్లో చెప్తున్నారు. ఇది ఎలా పరిష్కరించాలి? దీనికి సంబంధించిన సందేహాలు, సందిగ్ధతలు పరిష్కరించడం అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ స్పీడ్ కానీ ఈ పద్ధతి అయితే మటుకు ఎంత మాత్రం సరిపోదు. దీంట్లో చాలా లొసుగులు, పైగా ఈ ఉద్యోగాలు ఇచ్చేయమనే వాళ్ళల్లో కూడా అవుట్సోర్సింగ్లు, కాంట్రాక్ట్లు, జీతాలు రాని వాళ్ళు, ఈ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టార్గెట్ అనేది నెరవేరే టార్గెట్లా కనిపించట్లేదు. 20 లక్షల టార్గెట్కు ఒక 20-30,000 ఉద్యోగాలు ఇచ్చిన వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు. కాబట్టి ట్వీట్లు పెట్టినా ఇంకోటి పెట్టినా వీటిని చూడాల్సిన సహజంగా వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళు ఉన్నప్పుడు కూడా విమర్శలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటారు, ఒక్క దెబ్బతో వాలంటీర్లను తీసేసి 1,80,000 ఉద్యోగాలు అసలు పోగొట్టారు మీరు, రేపు వచ్చి ఇవ్వటమేమో. కానీ అలాగే సచివాలయాలు వీటిలో కూడా రకరకాలుగా నడుస్తున్నాయి. కాబట్టి మీరు ఉద్యోగాలు తీసేసినవేమో 1,80,000 దాకా ఉన్నాయి, 1,50,000 ఉన్నాయి. పోనీ రెండో వైపు చూస్తేనేమో 20 లక్షలు ఇస్తూ ఉంటున్నారు, ఇది ఎలా సాధ్యం అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, యువజన విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఈ నూతన ఉగాది లేదా నూతన తెలుగు సంవత్సరాది ఈ కొత్త ప్రశ్నలు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి, నువ్వు ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తారు, లోకేష్ ప్రమోషన్ జరుగుతుంది, ఇటువంటివన్నీ కూడా ఊహించారు కదా. కొంతమంది ఏమో చూసారా అనవసరమైన మీడియా కథనాలు ఇవన్నీ అన్నారు. ఒకటైతే నిజం, నాకు తెలిసి ఒక్కరు ఉగాది రోజు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు చెప్పలే. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా జరుగుతుంది. టీం లోకేష్కు సంబంధించిన వాళ్ళు యంగ్స్టర్స్ వీళ్ళని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది, సూపర్ సీనియర్స్ తగ్గుతారని. మీరు చూస్తే కనుక మొన్న గంటా శ్రీనివాసరావుని కూడా అడిగారు, మంత్రివర్గ విస్తరణ అంటున్నారు కదా, మీరు ఏమైనా ఉంటారా ఇటువంటివన్నీ. నేను ఎప్పుడో మంత్రిని చేశాను, ఇప్పుడే నాకు ఇది కొత్త ఏముందని ఆయన చెప్తూ ఉగాదికి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు అని కూడా ఆయన ఒక మాట చెప్పారు. దీనిపై చాలా రకాలైన కథనాలు ఉన్నాయి. కానీ బట్ లోకేష్ యంగ్ టీము అన్నటువంటిది మటుకు అది ఇప్పటికీ నిజమే, అదేదో తలకిందులైపోయింది ఉగాది రోజు అని ఎవరు భావించాల. ఉగాది ఒక కొలబద్దగా తీసుకుంటే అక్కడి నుంచి మార్పులు వస్తాయని, మార్పులు అయితే రావడం అనేది తప్పకుండా జరిగేటే కనిపిస్తుంది. దాన్నేమి పెద్ద కాదనే వాళ్ళైతే ఎవరినో ఖండించాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. తెలుగుదేశం వాళ్ళే ఖండించట్లేదు నిజానికి.
మంత్రివర్గ విస్తరణ ఊసేలేదా ఏమన్నా ఖండించారా? ఎవరు ఖండించలేదు కదా. ఇంకొకటి కూడా ఇప్పుడు మనం పిఠాపురంలో వర్మ గారి లాంటి వాళ్ళ విషయాలు చూస్తే, వర్మ నీ వెనకేదో పవర్ ఉందమ్మా అని అత్తారింటికి దారేదిలో చెప్పినట్టు, వర్మ అక్కడ ఆ పవర్ స్టార్ని పట్టుకొని అలాంటి చోట ఆయన పునాది నిలబడి ఎప్పటికప్పుడు సవాలు చేస్తూ మొన్ననే ఆయనకు సంబంధించి ఏదో కొన్ని చేశారు, సానుకూల చర్యలు కూడా అంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? కాబట్టి ఈక్వేషన్స్, ఇంటర్నల్ ఈక్వేషన్స్, కూటమిలో ఈక్వేషన్స్ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి, దాంట్లో ఏమీ తేడా లేదు. ఆ రాజకీయాలు ఎలా ఉన్నా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు వీటన్నిటికీ ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న మటుకు ఉంది. జాబ్ క్యాలెండర్తో పాటు బహుశా నెలకు కొన్ని వేల జాబ్స్ ఇస్తే కానీ 20 లక్షల టార్గెట్ నెరవేరుతుంది, లేకపోతే అసంతృప్తి కూడా తగ్గదు. అది ఇది ముఖ్యంగా యువత. నిన్న ఎవరో రాశారు, ఈరోజు అనుకుంటా టైమ్స్ ఆఫ్ ఇండియాలో, జెన్ జెడ్ అనే దాని గురించి ఇప్పుడు అందరు చెప్తున్నారు. ఈ జెన్ జెడ్కు ఉద్యోగాలు రావట్లేదు. మోదీ గురించి రాశారు వాళ్ళు. ఇంకొక 10 ఏళ్ళు అట్లా చూసిన తర్వాత కేవలం ఆ హోప్తోనే వాళ్ళు నిలబడరు, నిజంగా జరిగింది ఏంటి చూస్తారు. కాబట్టి జెన్ జెడ్ను అందుకోవాలి అంటే ఉద్యోగాలు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో ఒక స్కూల్ పిల్లలతో మాట్లాడుతుంటే జెన్ జెడ్ వాళ్ళు ఉద్యోగాల గురించి, వీటి గురించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒక లిమిట్ ఉంటుంది, ఏదైనా ఇంకా ఇంటర్వెల్తో మారుతుందో ఏదో చూస్తారు కదా. కాబట్టి వెల్కమ్ జాబ్ క్యాలెండర్, బట్ రియల్ జాబ్స్ సంబంధించిన ప్లాన్, యాక్షన్ కూడా చాలా అవసరం. సార్ జగన్ గ్రాఫ్ అప్పు, ఉగాది జోషాలపై మీడియా, ఇది ఒక విధంగా రాజకీయం, ఒక విధంగా మన మీడియా ధోరణి కూడా.